తండ్రి ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఎన్ని శ్రమలో అన్ని దానములున్నవనివి సన్నుతించుమిదన్. యేసుక్రీస్తు ప్రభు పేరిట పరిశుద్ధ సమాజముగా కూడుకొనుటకు త్రిత్వాత్మధారులే ఏకీభవించిన దేవుని ప్రేమికులారా, పరలోక తండ్రి యొక్క పరమాశీర్వాదములు త్రిత్వ దేవుడు సదా మనకు దయచేయును గాక. ఆమేన్. కాలముల యొక్క పరిమితిలో, ప్రయాణముల యొక్క స్థితిలో, ఆశీర్వాద ప్రభావములు తేలియాడుచున్న దేవుని విశ్వాసులకు అడుగడుగున శ్రమ. దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఈ శ్రమకాల దినములలో ఎవరి స్థితిని బట్టి వారికి ఒక్కొక్క శ్రమ. జబ్బుల వలన మరికొందరు, అప్పుల వలన మరికొందరు, సాతాను బంధకముల మరికొందరు, మరణము వలన మరికొందరు. కానీ క్రీస్తు యందు, క్రీస్తు శ్రమల యందు పాలి భాగస్థులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పక త్రిత్వ దేవుడు పరలోక భాగ్యమును అందిస్తారని చెప్పటములో ఏమి సందేహం లేదు. అట్టి భాగ్యమును త్రిత్వ దేవుడి శ్రమకాల దినముల్లో మనకు దయచేయను గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేసుకుందాము. నిన్నటి దినమున 7 ప్రధానమైన దొంగ యొక్క సులక్షణములను జ్ఞాపకము చేసుకున్న మనము ఈ లక్షణములను ప్రభువు ఏ చోట సంపాదించుకున్నారో కూడా మనకు తెలియాలా వద్దా? ఏమండి వీడు మంచోడండి అంటాం, మరి వాడి మంచితనానికి కారణమైనటువంటి పరిస్థితులు, వాడి మంచి నడవడికకు కారణమైన వ్యక్తులు, వాడి మంచి నడవడికకు కారణమైనటువంటి మాటలు కూడా మనం ఏం చేయాలి? ధ్యానం చేసుకోవాలి. మరి యేసు క్రీస్తు ప్రభువును మంచి నడవడికలో పెట్టినటువంటి ప్రధానమైనటువంటి స్థలము వనము. ఏమిటంట? వనము. లోకమునకు ఆదరణ ఇచ్చుటకు వచ్చిన యేసు క్రీస్తు ప్రభువును ఆదరించినటువంటి స్థలము ఏది అనగా గెత్సెమనే ప్రార్థన వనము. అందుకే మనము దైవజనులు రాసిన పాటను కన్వెన్షన్ కీర్తన పుస్తకం పాడుకుంటాం. ఒలీవలాయ నంజోచెను ఎండాకోలు దయను చూపెను. ఒలీవలాయ నంజోచెను ఎండాకోలు దయను చూపెను. వృక్షం కూడరమ్మని నా ప్రభువరా. వృక్షం కూడరమ్మని నా ప్రభువరా. వనములోనికి పోయేను నా రక్షకుడా. వనములోనికి పోయేను నా రక్షకుడా. ప్రేమ దీక్షతో నా
చెరలోనికి పోయెను నా రక్షకుండ, ప్రేమ అవమాన దీక్షతో నా ప్రభువు పోయెను. అలా వెళ్ళినటువంటి ప్రభువును ఒలీవ చెట్లు ఆదరించినవట. ఒలీవలాయనను చూచెను, ఎండాకులు దయను చూపెను, వృక్షంబుల్ కూడా రమ్మనెన్న ప్రభువు పోవగా. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు వనము లేనిదే వనరులు లేవు, వనము లేనిదే విలువైనటువంటి వాయువు లేదు, వనములు లేనిదే స్థిరమైనటువంటి నదులు లేవు, వనములు లేనిదే పచ్చదనమే లేదు. అందుకే ఇండియాలో గ్రీనరీకి ఎక్కువ విలువిస్తారు. అందుకే గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియా అనేటువంటి ఒక పథకం అమల్లోకి వచ్చింది. మరి అది ఎంతవరకు ఆచరిస్తున్నారో మనకు తెలియదు, కానీ పథకం అయితే అమల్లో ఉంది. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క ఏర్పాటులోనికి చేరి వచ్చినటువంటి మనము కూడా ఏమి ఈ అంతస్తు గల వాక్యము ద్వారా తెలుసుకోవాలి అంటే, ఒలీవ చిగురు నిత్యము పచ్చదనమును సంపాదించుకొనిన ఎట్టి చిగురు. ఒలీవ చెట్లకు ఆయుష్కాలము పూర్తి కాదట. నమ్ముతారా మీరు ఎవరైనా? ఒలీవ చెట్లకు చావు ఉండదట. ఏమండి, నమ్ముతారా నమ్మరా? ఆ పాస్టర్ గారు మీరు ఏం చెప్తే అది నమ్ముతాం మేము అంటారా? మీకు ఒక ఉదాహరణ తెలియచేస్తాను. సృష్టి మొత్తములోనూ నోవాహు నీ ఒక్కడవే నీతిమంతుడు అని సెలవిచ్చి, నోవాహును తన కుటుంబమును జతలు జతలుగా ఎన్నో జంతువులను, పక్షులను, పురుగులను సైతము ఓడలోనికి ప్రవేశపెట్టిన దేవుడు 40 రాత్రింపగళ్ళు భీకరమైన తుఫానును, జలప్రళయమును పుట్టించి సర్వమును నశింపజేసిన తరువాత ఈ భూమి మీద ఒక్క పచ్చటి ఆకు లేదు, ఒక్క ప్రాణము కూడా లేదు. నోవాహు ఓడలో తప్ప జీవరాశి మరెక్కడనూ కనపడలేదు. కనపడలేకపోయేసరికి ఈ ప్రళయము యొక్క ముగింపైన తరువాత దేవుని యొక్క వాక్ఫలమును బట్టి నోవాహును దేవుడు తన తలాంతులు యందు నోవాహు పరిస్థితి ఎలా ఉందో చూచి రమ్మని దేవుడు ఒక తలంపు తనకి ఇచ్చిన తరువాత నోవాహు మహాభక్తుడు మొట్టమొదటిగా దేనిని బయటికి పంపిస్తాడు? కాకిని పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ కాకి ఏం చేస్తుందంట? వెళుతుంది కానీ తిరిగి రాదు. అది అక్కడ చేసేటువంటి పని ఏంటి అనగా, పీనుగులను తినుట, కుళ్ళిన దేహములను, కుళ్ళినటువంటి స్థితులను అది ఏం చేస్తుందంట? ఆరగిస్తుందట. ఎందుకనగా దానికి ఎక్కడ ఏ సూచన కనబడలా, దానికి ఒకటే కనబడుతుంది, కుళ్ళినవి నశించిపోయినటువంటి స్థితులు తప్ప ఒక్క మంచి స్థితి కూడా కనబడట్లా. ఆ తరువాత భక్తుడైనటువంటి నోవాహు గారు నల్లటి గువ్వను బయటకు పంపించారట. అది వెళ్ళి దేని తీసుకొచ్చింది? పచ్చటి ఒలీవ చెప్పాలి, చెట్టాక చిగురాక, చిగురాకు. లోకమంతా నశించిపోయి పీనుగులతో నిండిపోయి సర్వవృక్షములు కలుషితమైపోయి ఉంటే, మరి ప్రత్యేకమైనటువంటి స్థితిలో, ఈ దుర్భరమైనటువంటి స్థితిలో ఈ ఒలీవ చిగురు ఎక్కడ దొరికిందో మరి ఈ పావురానికి. మొన్న మన విజయవాడలో ఏమొచ్చినాయి? భయంకరమైనటువంటి వరదలు వచ్చినాయి. 6 నెలల కాలము భూమి ఏమైపోయింది చెప్పండి? పంట వేయడానికి పనికి రాకుండా అయిపోయింది. గుంటూరు అలా వెళుతూ ఉంటే ఎస్ఐ రాణి గారు మన ట్రైన్లో ఎంత భయంకరమైన వాసన వచ్చేసింది పంట పొలాల్లోంచి. ఆ ప్రాంతం అంతా ఏమైపోయింది? 6 నెలల కాలము మురికితో నిండిపోవటం వలన అక్కడ ఏ ఫలము వేయటానికి కానీ, ఏ పంట వేయటానికి కానీ ఆస్కారం లేకుండా పోయింది. అందులోనూ దుర్భరమైనటువంటి దుర్వాసన ఒకటి. అలా 6 నెలల కాలము వారు పంటలు వేయటం మానేశారు. మొన్నే ఆ పంట పొడవే చూసుకున్నారు. మరి 40 దినాలు ఏకవాలుగా సృష్టి అంతయు ఏం కురిసిందట? వర్షమే కురుస్తుంది. ఏ పక్కనైనా, ఏ చోటనైనా ఎంత ఖాళీ ఉన్నదంటే నోవాహు ఏ పక్కకు తిరిగినా సరే నీళ్ళే ఉన్నాయి, కానీ ఏ పక్కన ఏమి లేదట, ఏమి లేదట. ఒక చెట్టు లేదు, పుట్ట లేదు, గుట్ట లేదు, కొండ లేదు, బండ లేదు. మరి అలాంటి
అలాంటిటువంటి స్థితిలో ఉన్న నోవాహుకు తాను పంపినటువంటి కాకి సరైన సూచనే చూసింది. భూమి మీద ఏ పచ్చదనము లేదని సూచించి నాకు దొరకని దానికోసం ఎందుకు ప్రయత్నం చేయడమని దాని పని చేసుకుంటా. కానీ పావురము శ్రేష్టమైన దానిని వెతుకు అంతస్తు కలది గనుక అది భూమంతయు గాలించి ఒక పచ్చటి ఒలీవ చిగురును తీసుకుని వచ్చిన. అనగా దేశమంతయు వృక్షములు లేవు, చిగురులు లేవు, కానీ ఒలీవ మొక్క మాత్రం ఏం చేస్తుందట? ఫలిస్తూ ఉందట. ఈ ఒలీవ చెట్టే విశ్వాసికి ఏమిటి అనగా ఆదరణ. ఈ ఒలీవ చెట్టు ఏమిటండి? ఆదరణ. దేవుని యందు ప్రియబిడ్డలారా, అతి ఆదరణ అంతస్తును కనపరుస్తున్నటువంటి దేవదేవుడు సెలవిస్తున్నటువంటి మాట యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనమును మనం ఒక్కసారి చూసినట్లయితే, యేసు ఈ మాటలను చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. చాలండి. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియాశీర్వాద ధన్యతలను పొందుకున్న వారులారా, ఏదేను వనములో ఉన్న ఆదాము అవ్వలైనటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క, క్షమించాలి, తండ్రి అయిన దేవుని యొక్క పోలికను ఏర్పాటు చేయబడినటువంటి స్థలము ఆ ఏదేను వనమే. అక్కడ మట్టితోనే ఆదామును ఏం చేశాడు? దేవుడు సృజించాడు. అక్కడే తొలి జీవవాయువు ప్రభు అందించారు. అక్కడే తొలి వృక్ష ఫలములైన జీవాంతస్తు నుంచి జీవ వృక్ష ఫలముల యొక్క మొక్కను ప్రభువు నాటారు. 4 శాఖలుగా నదులను ఏం చేశారు? ప్రభువు ఆ స్థలములో ప్రవహింపజేశారు. మరి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అనగా, ఆ స్థలములోనే తనలో నుండి అవ్వమును అనగా జీవకోటికి మూలాధారమైనటువంటి మరొక ప్రాణిని ప్రభువు నిర్మాణము చేశారు. ఒక్క వనములో ఎన్ని దీవెనలను ఆది నరులైన వారు సంపాదించుకున్నారు. మరి ఈ వనము ఆదామవ్వలకు ఆదరణ కాదా? ఆదరణ కాదా? చెప్పండి. వీరు జీవించటానికి గల జీవవృక్ష ఫలములు దొరికే చోటది. తండ్రి అయిన దేవుని యొక్క జీవవాయువు సంచరించు స్థలం అది. తనలో నుండి తీయబడిన అవ్వమ్మలకు తన జతను ఏర్పాటు చేసినటువంటి వివాహ వేదికది. అలాగునని తొలిగా తన యొక్క అంతస్తును కనపరచు నిమిత్తము యెహోవా దేవుడే ప్రతి సాయంకాలము వచ్చి వారితో మాట్లాడే ప్రార్థనా స్థలం అది. వారి యొక్క పరిశుద్ధ స్థలాన్ని శుభ్రపరచుటకు జీవ నదులను 4 శాఖలుగా మార్చి ఆ స్థలమంతటిని తడపడానికి ఏర్పాటు చేసిన జీవ జలముల తోటది. ఏమండి, మరి ఎన్ని అద్భుతాలు చూసారా? అక్కడ ఉన్న మట్టితోనే, ఆ ఏదేను వనములో ఉన్న మట్టితోనే దేవుడు ఆదామును ఏం చేశారంట? నిర్మాణం చేశారట. అంటే దేవుడు పరమ కుమ్మరి. ఆ కుమ్మరి అయిన ప్రభువు మొట్టమొదటి పాత్రను ఎక్కడ చేశారు చెప్పండి? ఏదేను వనములోనే చేశారు. మరి అలాంటి తోట ఆదామవ్వలకు ఆధారము కాదంటారా? ఆదరణ కాదంటారా? ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, ఆనాడు ఆదాము అవ్వలకు ఆధారము ఏదేను వనము, ఆదరణ ఏదేను వనము. అందుకే దైవజనులు ఈ వాక్య వర్తమానములకు పెట్టిన పేరు ఆధారము నిచ్చు తోట, ఆదరణ ఇచ్చిన తోట. అలా చెప్పండి. ఆధారమైన తోట, ఆదరణ ఇచ్చిన తోట. పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం మనం ఒకసారి చూద్దాం. తూర్పున ఏదేనులో ఒక తోట వేసి చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా మొలిపించెను. చాలండి. దేవుడు మనిషికి అవసరమైన ప్రతి వనరులను కూడా ఎక్కడ ఏర్పాటు చేశాడంట? ఆదామవ్వల కోసం. 6వ రోజు పుట్టబోయే బిడ్డ కోసం. ఈ రోజు మన పెద్దోళ్ళు, మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, పిల్ల పుట్టడానికి ముందే ఆడోళ్ళు అయితే ఆడోళ్ళు, మగోళ్ళు అయితే మగోళ్ళకి ఒక 2-3 సంవత్సరాల బట్టలన్నీ కొనేస్తారు. మన భార్య గర్భిణీ అవటానికి ముందే ప్యారెక్స్ మొదలుకొని ఏమిటంట, హార్లిక్స్ వరకు, మెడిసిన్స్ వరకు అన్నీ సిద్ధం చేసేస్తారు కొందరు. అలాగనే తన యొక్క జీవిత
విధములో తన బిడ్డలకు ఏర్పాటు చేయవలసిన బొమ్మలు తదుపరి సరుకులు కూడా కొంతమంది కొని భద్రపరిచేస్తారు. అలాగే 6వ దినమున పుట్టబోవు ఏదేను వనములో ఉన్న ఆదాము అవ్వల కోసము దేవుడు నదులను పుట్టించాడు, జంతువులను పుట్టించాడు, పక్షులను పుట్టించాడు. అలాగనే చెట్లను, ఫలములను, పువ్వులను, వృక్షాదులను వారికి పరిచర్య చేయుటకు దేవదూతలను కూడా ఆ స్థలములోనే ప్రభు ఉంచారట. చూసారా ఒక్కరి కోసం ఎంతమంది పనిచేస్తున్నారో. దేవుని యందు ప్రియబిడ్డలారా, దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, ఏదేను వనము భూలోక పరదైసు అన్నారు. ఏదేను వనం అంటే ఏంటండి? భూలోక పరదైసు. ఎందుకంటే పరదైసులో ఎవరు ఏముంటది అంటే కావలసినవన్నీ ప్రభవిస్తారట, కావలసిన స్థితులన్నీ ఏర్పాటు చేసి ఉంచుతారట. ఈ ఏర్పాటుతో సంతృప్తి చెందబడి సంఘము చేత పరిపూర్ణము చేయబడినటువంటి అంతస్తులో వధువు పరలోకమునకు వెళుతుందట. దేవుని ప్రియబిడ్డలారా, పరదైసు అనగా పెంపార చేయబడు స్థలము. ఈ దినమున ఈ వాక్యాన్ని మీకు తెలియజేయడానికి గల కారణం ఏమిటంటే, ఆదాము అవ్వలు సరి అయిన స్థితిలో పెరగటానికి ఆధారమైనది ఏదైనా వనం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఘనమైనటువంటి బోధ చేయటానికి 33.5 సంవత్సరములు అధమ మొక్క పాపమైనను అంటకుండా ఉండటానికి గల కారణము కూడా వనమే. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకున్నారో, బాప్తిస్మం పొందుకున్న ప్రతి ఒక్క మనుష్యుడు గుర్తు పెట్టుకోవాల్సిన సంగతి, ఈ రోజు నుండి నీ వెంట్రుక వరుస మొదలుకొని అరికాలు గోరు వరకు ప్రతి విషయముతోనూ దేవునికి ఏముందప్పుడు నీకు సంబంధం ఉన్నట్టే. అందువలన ప్రభువును ఎక్కడ సాతానుడు ఇంకా వేదంలోనికి నెట్టేస్తాడేమని పరిశుద్ధాత్ముడు ప్రభువును వనములోనికి తీసుకుని వెళ్ళిపోయి, అడవిలోనికి తీసుకుని వెళ్ళిపోయి 40 రాత్రింపగళ్ళు ఏం చేశాడట? ప్రభువును పరిశుద్ధ నియముగా సిద్ధపరిచిందంట. ఎవరు? పరిశుద్ధాత్మ. అర్థమైందా అండి? తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వలను సిద్ధపరిచినది ఏదైనా వనము, యేసుక్రీస్తు ప్రభువును సిద్ధపరిచినది వనమే. అలాగునని మనకు రక్షణ ఇచ్చుటకు తనను తాను సిద్ధపరచుకున్న స్థలము కూడా వనమే. ఎందుకనగా వనము మనకు ఆదరణ. వనము మనకి ఏమై ఉన్నది? ఆదరణ ఉన్నది. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ఏదేను వనములో అంత గొప్పతనం ఏముంది? ఆ వనము ద్వారా ఈ గెస్సమనే వనములో అంత గొప్ప అంతస్తును మనము చూడవచ్చా అనగా, మొదటిది, ఎందుకు దొంగ యేసుక్రీస్తు ప్రభు వారిలా ఉండాలని ఆశపడ్డాడు అంటే, మొదటి స్థితి మనము గమనించినట్లయితే, ఈ వనము సహవాసపు తోట. ఏమిటండి? ఏదైనా వనం ఏమిటంట? సహవాసపు తోట. 3వ అధ్యాయం ఆదికాండం 8వ వచనం చదువమ్మా. చల్లపూటను ఆదామును దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావని. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈ ఏదేను వనములో మొట్టమొదటిగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి తొలి సంఘము 2 దంపతులు. ఎలాగనైతే అపోస్తుడైన పౌలు భక్తుడు అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారి దంపతులను దేవుని సేవార్థమై నిలబెట్టుకున్నారో, అలాగనే త్రిత్వ దేవుడు కూడా ఏదేను వనమనే సన్నిధిలో తొలిగా ఏర్పాటు చేసుకున్నటువంటి దంపతులే ఆదాము అవ్వలు. ఇది ఏ తోట అనగా సహవాసపు తోట. ఎవరితో సహవాసం? ఎవరితో సహవాసం అండి? దేవునితో సహవాసం. దొంగకు యేసుక్రీస్తు ప్రభువులో నచ్చినటువంటి మొట్టమొదటి లక్షణము, ఈయన తండ్రితో గొప్ప సహవాసము కలిగి ఉన్నారు. ఎందుకంటే ప్రియబిడ్డలారా, ఒకటే అంటారు యేసు ప్రభు వారు, అమ్మా మీరు నా తండ్రిని నమ్ముచున్నారా? నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మటం ఎవరు నమ్మాలి? నన్ను కాదు. ఎవరు నమ్మాలి? నా తండ్రిని నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే మీరు కార్యం చేస్తారు. ప్రభువుని దేవుని ప్రియబిడ్డలారా, ఏదేను వనములో కూడా ఆదాము అవ్వలకు తొలిగా దేవదేవుడు దర్శనమిస్తూ వారితో సహవాసము చేయుటకు దేవుడు ఆ స్థలానికి దిగి వచ్చారట. ఎందుకు ఈ మాటనగా, అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనములో మనము చూసినట్లయితే పౌలు భక్తులు సెలవిస్తున్నారు ఈ మాట.
అపోస్తలుల కార్యములు 20:28 చదవమ్మా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చి. చూసారా ఏమనుందండి? ఏమని మళ్ళీ చదవమాట? స్వరక్తం ఇచ్చి దేని యందు, ప్రభునందు ప్రియబిడ్డలారా, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనను దేనికి అధ్యక్షులుగా ఉంచాడంట? ఏమండి, ఈరోజు సంఘ పెద్దలకు ఒక అధికారం, సన్నిధి స్త్రీలకు ఒక అధికారం, యవనస్తులకు ఒక అధికారం, కాపరికి ఒక అధికారం, విశ్వాసులకు అధిక అధికారం. మరి మనందరికీ ఉన్న ఒకే ఒక అధికారం ప్రార్థన. ప్రార్థన అనగా సహవాసం. ఎవరితో సహవాసం? ఉపవాసం అంటే ఏమని చెప్పానండి? ఉపవాసం అంటే ఏమని చెప్పాను? అర్థం కాదు. ఉపవాసం యొక్క భావం ఏంటి? దేవునితో గడపటం. ఈరోజు అధికారము తీసుకున్న పెద్ద అయినను, అధికారము చేయించున్న స్త్రీ అయినను, అధికారము చలాయించుచున్న యవనస్తులైనను, కాపరి అయినను, మనమందరం లెక్క ఎవరికి అప్పచెప్పాలి? దేవునికే లెక్క అప్పచెప్పాలి. మనమందరము ఎవరి సహవాసములో పనిచేస్తున్నాం? దేవుని సహవాసములో. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ఎందుకు అనగా ఆదాము అవ్వలైనటువంటి వారు ప్రభు యొక్క అంతస్తుతో ముడిపడ్డారు, పోలికతో ముడిపడ్డారు. కానీ మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తముతో ముడిపడ్డామట. ఎక్కడ? వనములో. ఎక్కడండి? వనములో. ఆయన నీ కొరకు బరాయించుచు కార్చిన ప్రతి రక్తపు బిందువు ఎక్కడ చిందింపబడింది చెప్పండి? ఎక్కడ చిందింపబడింది? గెత్సెమనే వనములో. ఈరోజు చెమట రావడం కష్టమా, రక్తం రావడం కష్టమా? చెప్పండి, బాగా చెప్పండి ఒకసారి. కష్టపడితే చెమట వస్తుందా, రక్తం వస్తుందా? చెప్పండి. మరి రక్తం రావాలిగా. మీరే కదా చెమట రావటమే కష్టం కాదు, రక్తం రావటమే కష్టం అంటున్నారు. కష్టపడితే చెమట వస్తుందా, రక్తం వస్తుందా? చెమటే కదా. మరి చెమట ఎక్కడ నుండి తయారవుతుందంట? ఎక్కడ నుండి తయారవుతుందంట అండి? రక్తము ద్వారానే చెమట వస్తుంది. మంచినీళ్ళు తాగితే రాదు. మా తండ్రులే మంచినీళ్ళు తాగితే ఏమవుతుంది తెలుసా? మన పిల్లోడు పోతాడు. అర్థమైందా? సుస్వస్థత అంతే, అంతే తప్ప ఏమి రావు. నీ రక్తాన్ని బట్టే నీ చెమటందుకి మనిషి ఒంటికి చెమట పట్టాలి. చెమట శ్రమకు గుర్తు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి ఈయన పడుతున్న వేద చెమటను దాటిపోయింది, రక్తాన్ని దాటిపోయింది. చెమటయు రక్తముయు సహవాసముతో ఏమైపోతున్నాయంట? ఐక్యమైపోయాయి, ప్రభు శరీరంలోకి వచ్చేస్తున్నాయంట. అంటే ఆయన వేదన, ఆయన యొక్క సహవాసము, ఆయన యొక్క బలహీనత తారాస్థాయికి మించి దాటిపోయిందట. ప్రభు యొక్క వేదన ఎలా దాటిపోయిందంటే తారాస్థాయి దాటిపోయిందట. దేవుడు మనకు నవరంధ్రాలు ఇచ్చాడు. అందులో ప్రాముఖ్యమైనటువంటివి తల భాగములో ఉన్నవి. మనకు తెలియకుండానే కొన్నిసార్లు మన శరీరంలో చెవుల్లో నుండి, ముక్కుల్లో నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. వేడి తీస్తే బాగా. మొన్న అక్కడ జీఎం గారికి వచ్చింది అట్లా. వారికి తెలియలా, నొప్పి రాలా, కానీ రక్తం పడింది. ఏమిటంటే డాక్టర్ గారు ఉంటున్నారంట, వేడి సామాను. మరి ఒక్క సాధారణమైన ఆహార పదార్థములు వేడి చేస్తేనే రక్తం వచ్చేస్తే మనం చేసిన పాపాలకు ప్రభువుకి ఇంకెంత వేడి చేసేసింది? మరి ఆలోచిస్తున్నారా? మానవుడు చేసిన పాపాలకు ప్రతిగా ప్రభువుకి ఇంకెంత వేడి చేసేసింది. ఆయన శరీరం ఎలా మండిపోతుందంట, నరకాగ్నిగోళములాగా, అగ్నిగుండములా తగలాడిపోతుందట. ప్రభువా అనుటకు, తండ్రి అనుటకు, శిష్యులారా అనుటకు కూడా ప్రభుకి ఏం లేదు, ఒంట్లో శక్తి లేదు. ఆయన దేహము కృషించిపోతుంది, తలాంతులు కృషించిపోతున్నాయి. ఒక మాట చెప్పనా ప్రియులారా, ప్రభు ఎంత విసిగిపోయారు, ఎంత నలిగిపోయారు, ఎంత బలహీనమైపోయారంటే పరలోక ప్రార్థన నేర్పించిన ప్రభుకే ప్రార్థన చేయటం రాట్లా. గెత్సెమనే తోటలో. అర్థమవుతుందండి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను.
ఈరోజు పాస్టర్ గారు అదేంటది నిన్న అయ్యగారు ఎంతో అద్భుతంగా ప్రార్థన చేశారు, ఈరోజు ఏంటి ప్రార్థన సరిగా చేయలేకపోతున్నాడు, మాట సరిగా చెప్పలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, ఏమైంది ఒక్కరోజు? అనుమానం వస్తారా? శిష్యులకు పరలోక ప్రార్థన ఉపదేశము చేసి యేసుక్రీస్తు ప్రభువు తరలుతూ నడుస్తూ సుడిమడి పడిపోతూ శిష్యుల దగ్గరికి వచ్చి, ప్రియులారా శిష్యులారా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఎందుకంటే నేనేం చేయలేకపోతున్నా, నేను కూడా ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నాను, మీరైనా ప్రార్థన చేయండి. దేవుని యందు ప్రియబిడ్డలారా, అంత బలహీనత అంటే శరీరము రక్తము ఐక్యమైపోయి శరీరములోంచి బయటకు వచ్చేస్తుంది ప్రభువుకు. చూస్తున్న వారికి ఇది వేదన, ఇది శ్రమ, లేకపోతే ఇది తండ్రి కలిగించున్న భారమా అనున్న రీతిగా ఆయన శరీరములో ఉన్న ప్రతి చెమట చుక్క రక్త వర్ణముతో కనబడుతుందట. దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధులైన వారులారా, ఈ లక్షణము యేసుక్రీస్తు ప్రభువు దొంగలో గమనించవు, యేసుక్రీస్తు ప్రభువులో దొంగ గమనించదు. ఎందుకంటే ఒక ప్రక్క శరీరం అంతా వేదన పడుతూ ఉన్నప్పటికీ తండ్రి క్షమించు, తండ్రి క్షమించు, తండ్రి వీరిని క్షమించనే ఆ యొక్క ప్రయాసే కనబడుతుంది. కానీ ప్రభువులో తండ్రి ఈ వేదనలో నిన్ను తప్పించయ్యా, ఈ శ్రమలో నిన్ను తప్పించిన ఆయన, ఈ మంట నుండి నన్ను తప్పించు ప్రభువా. అందుకే ఏం పాడుతా, ఎండాచే గాయములు మండుచు నుండెనో నిండు వేదన సోదరా, గుండె నుండి నీరు కారుచుండె దుఃఖించుచు నిండు వేదన సోదరా. అంటే ఒక పక్క మిటమిటలు ఆడుతున్న ఎండలో శరీరం అంతా మండుచున్నప్పటికీ దాని మీద కూడా ప్రభువుకి ఏమి లేదు, అసలు అంత సహవాసం ఎక్కువైపోయింది ప్రభువుకు. తండ్రితో ఏమైపోయినా అంత సహవాసం. ప్రియబిడ్డలారా, ఆ వనము దేవునితో ఐక్యతను సహవాసాన్ని కల్పిస్తుందట, శరీరం ఎంత కృషించిపోయినా. ఇప్పుడు ఆదాము గారికి ఎడమ పక్క నుండి అవ్వమ్మను తీశారు. ఆదాముకు తెలిసిందా? ప్రభు ఏం చేశారంట? గాఢ నిద్ర కలుగజేశారంట. గాఢ నిద్ర కలుగజేయటం అంటే ఏంటి? నెత్తికి మెంతో ప్లస్ బాంబు రాసి ఉయ్యాల పాట పాడటమా? గాఢ నిద్ర కలుగజేయటం అంటే ఆలోచించండి. ప్రభు ఊరకబెట్టడమో, జో కొట్టడమో, లాలి పాడటమో, నిద్ర కలిగించడమో, భ్రమ పుట్టించడమో కాదు. ఆ భారమంతా ప్రభువు తీసుకుని అప్పుడు అతనికి ఏం చేస్తున్నారంట? క్రమాన్ని జరిగిస్తున్నారంట. నొప్పి ఆదాముదా ప్రభువుదా? చెప్పండమ్మా. కవల పిల్లలు ఉంటారు, ఎవడో ఒకటి గిలితే ఇంకొకటి ఎడుతాడు అంటారు. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. మరి ఆదాము గారు ఎవరి పోలిక? దేవుని పోలిక. మరి ఆదాములకు గాయము చేసిన గాయం ఎవరు భరిస్తున్నారట? ప్రభువే. ఆ గాయమును చూడకుండగా ఆదాము యొక్క దృష్టి అంతా ప్రభు మీద పెట్టుకున్నారనమాట. ఆయనను చూస్తే ఏమైపోద్ది? అంతా సరైపోద్ది. అంటే నిద్ర కలిగించునగా ప్రభు అంటారు, ఈ చిన్నది ఏం చేస్తుంది? నిద్రించుతున్నది. యేసు ప్రభు వారు వచ్చి అమ్మా లేమా అనగానే వెంటనే లేచి కూర్చుంది. అంటే ఈమె ప్రభువు యొక్క అధీనములోనికి వెళ్ళిపోయినట్టు, ప్రభువు యొక్క తలాంతులోనికి ఈమె వెళ్ళిపోయినట్టు. పరిశుద్ధ సంఘమైన వారులారా, అంటే దేవునితో ఆదాము మహాభక్తుడు ఎంత సహవాసము కలిగి లేకపోతే, ఎంత ఉన్నతమైన తలంపు లేకపోతే ప్రభువులో ఎంత ఫలంగా ఉంటాడో కాదు. దేవుని యొక్క ఏర్పాటు ఎంత ప్రత్యేకమంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తండ్రి అయిన దేవునితో గెత్సెమనే వనములో అంతే వేదనను భరిస్తున్నారు. వేదనలో ఆఖరి స్థానానికి వచ్చేసారు ప్రభు. వనమే ఘనముగా మార్చునంట విశ్వాసం. వనం ఏం చేస్తుందంటండి? ఘనంగా మారుస్తుందంట. ఎందుకు అనగా ప్రియులారా, వనం అంటే ఏమిటో కాదు, దేవుని యొక్క ఆలయమే. వనం అంటే ఏమిటండి? దేవుని ఆలయమే. దేవుని ఆలయంలో శ్రమలే కనబడతాయి, శ్రమలు మాత్రమే కనబడతాయి. ఈరోజు ఒక సంఘటన, నిన్న రాత్రి కాలం పాస్టర్ ప్రవీణ్ గారు, ప్రవీణ్ పగడాల, ఆయన ఏమీ చేయలా కానీ ఆయన్ను చంపేశారు. పాస్టర్లు అందరూ ఆ చోటకు చేరారు. దాని గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందరో విశ్వాసులు వచ్చారు. క్రైస్తవులకు రానున్న దినములో ఇలాంటి శ్రమలు మున్ముందు రాబోతున్నాయి.
మరి దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. ఈ మాటల మొత్తంలో నాకు అర్థమైన విషయం ఒకటే, మనిషి ఏమి చేయలేడు, ఫోన్లో స్టేటస్ పెడతాం తప్ప. మనిషి ఏం చేయలేడండి, ఏం చేయలేడు, ఫోన్లో స్టేటస్ పెడతాం తప్ప. మనం కూడా ఏం చేయలేము, ప్రార్థన చేయటం తప్ప. యేసు ప్రభువును మాత్రం సాధారణంగా వదిలేసింది ఆ లోకం. ఆయన కొట్ల, ఆయన తిట్ల, ఇప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ ఎప్పుడో చెప్పారు. ఇదిగో తోడేళ్ల చర్మాలు ధరించుకుని గొర్రెల చర్మాల మీద కప్పుకొని వస్తారు అని అంటున్నారు. వారి చేతికి చిక్కటానికి అంటే ముందు క్రూర మృగము వంటి లోకం మధ్యలో జీవిస్తున్నాము కనుక అందరికీ శ్రమే. పాలిచ్చు తల్లులకు శ్రమ. ఎందుకంటే బిడ్డలను అపారముగా ప్రేమించి పెంచి పోషించుకున్న బిడ్డలైనటువంటి వారి ఎవరి చేతులు ఏమైపోతారో తెలియదు. గర్భిణీలకు శ్రమ, గర్భము ధరించు వారికి శ్రమ. ప్రభువు ఈనాడో చెప్పేశారు. మనం ఏం చేయగలం? ఎన్ని మాట్లాడినా, ఎన్ని తెలియజేసినా మరణించిన మనిషి తిరిగి వస్తాడా? నష్టపరిహారాలు ఇవి అవి ఎన్నెన్నో మాట్లాడతారు. ఒక్క మాట తెలియజేస్తున్న ప్రియులారా, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చనిపోక తప్పదు. గమనించండి, సిద్ధపడిపోండి. ముందే యేసు ప్రభు వారికి ఎప్పుడో తెలుసు, పుట్టక మునుపు తెలుసు ఆయన చావు కోసమే పుడుతున్నారని. అది తెలిసిన యేసు క్రీస్తు ప్రభు వారి తల్లి, అమ్మా నీ కడుపులో ఒక బిడ్డ పుడతాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన 33.5 సంవత్సరాలకి ఈ లోక పాప భారాన్ని ఎత్తుకుని మరణిస్తాడు అని చెప్పగానే మరి అమ్మగారు ఏమనుకోవాలి? అమ్మా మరి నా కడుపున కన్న బిడ్డను నేనే చెప్పుకోవడానికి నేను కనాలా? నేను కన్ను అనాలిగా. అంటే ప్రభు మరణాన్ని గురించి గర్భంలో నేను నిర్ణయం తీసేసుకుందామే. గర్భంలో పడగానే తన బిడ్డను అర్పణించేసుకుంది. సేవకులైనా, సేవ చేయువారైనా, సహవాసములో ఉన్న మీరైనా ఎవరైనా సరే వెళ్ళిపోవలసింది. మనం చంపబడతామా, లేకపోతే తాత్కాలికంగా చనిపోతామా, లేక స్వకీయంగా చనిపోతామా అన్నది మనకు తెలియదు. కానీ చావేదో ఒక రోజు మీ ఎదురుగా వచ్చి నిలబడింది. దానికోసం నువ్వేం చేయాలి? పాడుకోవట్లేదు, రోజు పాడుకోవట్లేదా? నేనే ప్రభువు వచ్చును అనుకుని వారే ధన్యులు, వారు ప్రభువు కూడా మేఘం ఎక్కి వెళ్ళా కొండానుండరు. నేడే ప్రభు వస్తారంటే ఈ లోకములో నీ పని అయిపోయింది అన్నట్టుగా లెక్క. సిద్ధపడిపోయి ఉండు. ఆయన ఎంతో సేవ చేశారు. ఆయనలో ఘనత ఉందో, లేకపోతే లోక పారంపర్యత ఉందో, దేవుని అంతస్తు ఉందో ప్రభువుకు తెలుసు. ఎక్కడ తీసుకువెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళిపోతారు ప్రభు. మనం ఏమి కంగారు పడక్కల్లా. కుటుంబమునకు ఆదరణ 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 ఇన్ని మాటలు మాట్లాడతాం. దేవుడు అంత సులభంగా విడిచిపెట్టేస్తాడా కుటుంబాలని? 7వ తరగతిలో ఉన్నప్పుడు నా తండ్రి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, విడిచిపెట్టబడ్డామా? ఎన్ని కుటుంబాలకు ఎలా ఉంది? దేవుడు ఒక ముళ్ళు పెడితే అదే చోట ఔషధము రాయడానికి తానే స్వయంగా వచ్చి ఆ సమస్యను అంతా పరిష్కారం చేస్తాడంట. నిప్పు పెట్టిన దేవునికి మందు రాయటం రాదా? అందుకే ప్రియబిడ్డలారా, మనము చేయవలసినది ఒకే ఒక్క పని. మనం ఏమీ చేయట్లా, దేవుని పని మాత్రమే చేస్తున్నాం. మనం పాపం చేయట్లా, పరిశుద్ధమైన పని మాత్రం చేస్తున్నాం. అది నచ్చని వారు మనల్ని ఏమైనా చేస్తారు, మనం ఏమైనా అయిపోవాలి. ఏమండి, యేసు ప్రభు మాత్రమే కాదు, 12 మంది శిష్యులను చంపకుండా విడిచిపెట్టారా? ప్రభు వెనకాల అడుగేస్తే పిల్లలను కూడా విడిచిపెట్టరు. ప్రభు వెనక నడవడం అలవాటు చేసుకుంటే పురుగులను కూడా విడిచిపెట్టదు ఈ లోకం. అందువలన మనం చేయాల్సింది ఒకటి, ఏమి చేయక్కర్లా. నాయన ఏదో ఒక రోజు నేను నీ దగ్గరికి రావాలి, అది ఈ రోజే అని నిర్ణయం తీసుకుంటాను అంతే అని ముందుకు వెళ్ళిపోవటమే. గతమైన, ప్రస్తుతమైన, భవిష్యత్ అయినా దేవుని కోసమే. ఎందుకంటే దేవుని సహవాసము లేనిదే ఎట్టి స్థితి అయినను విశ్వాసికి లభ్యము కాదు. ఆయన కొరకు బయట ఎన్ని ధర్మాలు చేసినా మరలా తిరిగి లేవడు, తిరిగి రాడు. కానీ ఆయన కోరుకున్న దేవుని యొద్దకు ఏదో ఒక రోజు వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు. నిన్నటి దినాన వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళా మనది కాదు. భక్తులు అన్నారు, ఈ శరీరము అతుకుల బొంత, దీనిలో ఏమి పోసినా ఏమైపోతుందంట? నేలగారిపోతుంది. అలాగున్న దేహం కూడా ఏమైపోయింది? అప్పగింపబడిన మన్నుకే అప్పగింపబడింది. కనుక మనం ఏం చేయాలి? ప్రార్థన చేయటమే. ప్రభువా, వారి కుటుంబానికి తోడుండు, వారి సంఘాలకు తోడుండు, వారి యొక్క యావత్ స్థితులకు పరిశుద్ధమైన పనులకు తోడుండని ప్రార్థన చేయటమే. మన లంకలో పాదిరమ్మ గారు వారు చనిపోయారు. మనం ఏం చేయగలిగాం? ప్రార్థన మాత్రమే చేస్తాం. దేవుడు మనకి ఇచ్చిన ఒకే ఒక్క బలం, యేసు క్రీస్తు ప్రభువునకైనా, అబ్రహామునకైనా,
ఆ తదుపరి దావీదునకైనా నీకైనా నాకైనా దేవుడు ఇచ్చిన బలం ఏంటండి? ప్రార్థనే. సొదొమ గొమొర్రాల లోతును కాపాడడానికి ప్రార్థన చేశాడు, కాపాడుకున్నాడు. కానీ లోతు తన నడవడిక మార్చుకున్నాడా? మార్చుకోవాలా. సమయం అయిపోయింది, లోతు నశించిపోయాడు. ప్రార్థన దేని కొరకు చేస్తున్నామో తెలిసి ఉండటమే గొప్ప అంతస్తు. ఆ ప్రార్థన నేర్పించే వనమే దైవ సన్నిధి. ఏమిటండి ఆ వనమే? దైవ సన్నిధి. రోజు ఎందుకు ప్రార్థన చేసుకోమని అంటామో తెలుసా? పని లేక కాదు, పని లేక కాదు. నిన్న ఏదైనా విషయం మర్చిపోతే గుర్తొస్తే ఈ సమయాన్ని ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజు ఏదైనా మర్చిపోతే దానినే ప్రార్థన చేసుకోవాలి. నీకు సాతానుడు చొరబడటానికి ఏదో ఒక దారి వెతుకుతూనే ఉంటాడు. ఆ దారి నువ్వేం చేస్తూ ఉండాలి? రోజు ప్రార్థనతో పూర్తి చేస్తూ ఉండాలి. అయ్యగారు పాటలో రాయలేదా? చిన్న పాపమైన ఆత్మ జీవముల్ తగ్గించుచుండు, చిన్న పాపమైన ఆత్మ జీవముల్ తగ్గించుచుండు, చిన్న చిల్లి పాత్ర నీటిని చివరాకున్ లేకుండా చేయు, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. చూసారా ప్రభువుడు చెప్తున్నారు, నీ చిన్ని చిల్లును పూడ్చటానికి నువ్వు చేయాల్సిన పనల్లా ఏకాంత స్థలం కోరుకోవాలి, ఏకాంత స్థలం చేరుకోవాలి, దేవుని ప్రార్థించుకోవాలి. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద నుండి లోకాశలను మదికి రాకుండగా చూచుకొనుము. జరిగిన ఒకే ఒక మాట నేను తప్పుగా అనుకున్నా పర్వాలేదు, కానీ దైవాభిప్రాయం తెలియచేయాలి. కాబట్టి ఈ రోజున ఎంతమంది ఆయన కొరకు రోడ్డెక్కారు, ప్రభుత్వంతో పోరాటాన్ని చూస్తున్నారు. మరి వాళ్ళ కుటుంబం గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? రేపు సంఘ పరిచర్య కొరకు రేపటి ఆదివారం ఎలా జరుగుద్ది, రేపటి శుక్రవారం ఎలా జరుగుద్ది, ఆ సంఘమునకు దేవుని వాక్కు అందించడానికి ఒకరైనా ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నారా? అవి ఆలోచించరు. ప్రభుత్వం నుంచి ఏం కావాలి? నష్టపరిహారం కలుగు. మణిపూర్ లాంటి ప్రాంతము తుడిచిపెట్టుకుపోతే నే పట్టించుకోని లోకము ఒక మనుషుని పట్టించుకుంటుందా? మరి అక్కడ చనిపోయిన వాళ్ళు మనుషులు కారా? ఎవ్వరూ ఏమి చేయలేరు. రాయబడిన రాత ఏనాడో రాసేసాడు ప్రభువు. మనం ఏం చేయాలంట? దాన్ని మార్చుకోవటం కాదు, ఆత్మీయంతో సరి చేసుకోవటం మాత్రమే. ఒక వస్తువు తయారైపోయిన తర్వాత అందులో ఎక్కడైనా చిన్న ఇబ్బంది ఉంటే వస్తువు అంతటిని పీకేస్తామా? ఉన్న ఇబ్బందిని మాత్రమే సరి చేసుకోవాలి. అలాగే విశ్వాసి కూడా తనను తాను ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. గెత్సెమనే వనము యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి పరికరము ద్వారా, సాధనము ద్వారా మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏం చేసినట్టు ప్రభు సరి చేశారంట. అందుకే ఈ తోట సహవాసపు తోట. ఏదేను వనములో ఆదామునకు అవ్వమనిచ్చినది ఆ తోట. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరక్తము ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేసినది ఈ తోట. రేపటి దినమున వధువు సంఘముగా మార్చుటకు, ఆయన రాకడలో ఆయుక్తము చేయుటకు ఈ సమయమున ఈ వనములోనికి నడిపించుకున్నది ప్రభు యొక్క తోట. అందుకే చూడుమో గెత్సెమనే తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసేది ధ్వని విన. ప్రభు ఎంత భయంకరంగా ప్రార్థన చేస్తున్నారంటే ఆ ధ్వనికి ఆ ప్రాంతమంతా ఏమైపోయిందంట? పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయంట. దేవుడికి కష్టమే, మనుషులతో పేచీ పెట్టడం దేవునికి కష్టమే. దేవుడికి ఏమీ సులభం కాదు. ఒక రోజంతా కష్టపడ్డాడంట తనలా ఆదామును తయారు చేయడానికి. సామాన్యమైన విషయం అండి. యేసుక్రీస్తు ప్రభు వరకు ఎందుకు, తండ్రి అయిన దేవునికి కూడా మొదటి రోజు భూమి ఆకాశంలోను, 2వ రోజు వనరులను, 3వ రోజు జంతువులను, 4వ రోజు పక్షులను, 5వ రోజు భూమిని, ఆకాశమును, సూర్య చంద్రులను నిర్మాణం చేసిన దేవుడు 6వ దినము మొత్తం కష్టపడి, ఎంత కష్టపడండి? 24 గంటలు కష్టపడి ఏం చేశాడంట? మనిషిని నిర్మాణం చేసి అలసిపోయి 7వ దినం ప్రభు ఏం చేశారంట? విశ్రాంతి. అంటే దేవునికి కూడా ఏం కావాలి? విశ్రాంతి కావాలి. మనం అనుకుంటాం ప్రభు కలిసి ఉంటుందా అని. ఎందుకు ఉండదు? ఆయన పోలిక చొప్పున జీవిస్తున్న మనకు విశ్రాంతి కావాలన్నప్పుడు ప్రభువుకు విశ్రాంతి వద్దా? నీ గురించి ఆలోచించి అలసిపోతున్నాడు ఆయన.
ఆ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు రాహుల్ అనమాట. వాళ్ళ నాన్నగారు కొంచెం పైచ్యం మనిషి అనుకుంటాం మేము. ఆయన ఏం చేస్తారో తెలుసా, పొద్దున్నే దేవుళ్ళకు వాళ్ళకి నైవేద్యాలు పెడతారు కదా, ఆయన ఏం చేస్తాడో తెలుసా, పొద్దున్నే కాఫీ ఇస్తాడు, దేవుడి ఫోటో దగ్గర పెడతాడు అనమాట. మేము నవ్వుకునేవాళ్ళం ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ఈ సన్నివేశం మేము చూసి నవ్వుకునేవాళ్ళం. మేము వాళ్ళ రూమ్లో టెనెంట్గా ఉండేవాళ్ళం. పొద్దున్నే దేవుడి పటం దగ్గర వారి భార్య 2 కాఫీలు పట్టుకొస్తాం. మేడం గారు ఏం చేస్తుంది, ఒక కాఫీ దేవుడి పటం దగ్గర పెట్టుకో కాఫీ తాగుతారమ్మా. ఎందుకు అని అడిగితే సమాధానం ఏం చెప్పాడంటే, రాత్రంతా 24 గంటలు పనిచేసి మనుషులు మనమేం తలిసిపోతాం, మరి ఎంతమంది మనుషులు పనులు చేస్తున్నాడు, మరి ఆయన తలనొప్పి రాదని కాఫీ ఇస్తున్నాడు అంట. సరదా కన్నాడో నిజానికి అన్నాడో తెలియదు, కానీ ఒక మాట నిజమే, ప్రభువు కూడా మన యొక్క పరిస్థితులను భరించి ప్రభువు కూడా ఏమొస్తుంది, అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది. ఈరోజు వరకు ఒక మాట చెప్పనండి, 5,000 మందికి ఆహారము పంచిపెట్టాడు ప్రభు. కానీ ఒకరైనా వచ్చి ప్రభువా ఒక రొట్టె తిన్నాయినా, ఒక చేప తిన్నాయినా అని ఎవరైనా అడిగారండి? అడగు. పెట్టేవాడి దగ్గర ఉండదా అని ఒక స్థితి. ఆలోచిస్తున్నారా మీరు? ప్రభువా ఇంతమందికి ఆహారం 12 గంపలు మిగిలినాయి, ఆ గంపలో ఒక రొట్టె అయినా ఎవరైనా పుచ్చుకుని, ప్రభువా నువ్వు కూడా భోంచేయి ప్రభువా. 3 రోజులు వాళ్ళైనా ఉపవాసం చేసింది, ప్రభు చేయలేదా? ఇంకా బాగా చెప్పాలంటే ప్రభు 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నారు ప్రసంగంలో. మరి ఆయనకి ఎంత అలసట రావాలి? తుఫానులో శిష్యులు ఉన్నారు, అదే తుఫానులో ప్రభు ఉన్నారు. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా, ఓ బోధకుడా మేము నశించిపోవట నీకు ఇష్టమా? మేమా అంటే ఏంటి, నువ్వు అక్కర్లేదా మాకు, మేము అని ఏకవచనంగా ప్రభువుని పక్కన పెట్టేసి వాళ్ళు కాపాడుకోవడానికి చూస్తున్నారంటే ఎంత దూరం పెడుతున్నారు చూసారు ప్రభువుని. మనము నశించిపోవట ఇష్టమా అనాల్సిన వారు మేము అంటున్నారు. అంటే ప్రభువుకు మనం ఎంత దూరంగా ఉంటున్నామో చూడండి. మరి మనకేం కావాలి? సహవాసము కావాలా వద్దా? ఆ సహవాసాన్ని ఏర్పరచుకోవటానికి ఈ వనమని సన్నిధి, గెత్సెమనే వనము భూలోక పరదైసు అనగా యేసు క్రీస్తు ప్రభు ఏర్పరచుకున్న ప్రార్థనా స్థలము ఈ 40 దినముల యొక్క శిలువ దీక్ష. అట్టి దీక్షాపరులై ప్రభువు శరీరములో ఉన్న రక్తము అలాగునని నీరు ఏకమై పొర్లినట్లుగా రక్తధారియకు ప్రభువును లోకపానమైన జలమైన మనమును ఐక్యపరచబడి క్రీస్తులో సమృద్ధిగా ఫలించగలిగే ధన్యత త్రిత్వ దేవుడు మనకు దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన జరిగించుకుందాము.